రాష్ట్రంలో కొత్త పార్టీ పేరును ప్రకటించారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరును అనౌన్స్ చేశారు. జెండాలో ఒకవైపు వరి కంకులు, ఇంకోవైపు కార్మికుల గుర్తు. ఎరుపు కార్మికుడి కష్టానికి ప్రతీక, ఆకుపచ్చ రంగు రైతుల కష్టానికి గుర్తింపుగా జెండాను డిజైన్ చేశారు రాజేష్. మెజారిటీ ప్రజల కోసమే పార్టీ పెడుతున్నట్లు చెప్పారు తీన్మార్ మల్లన్న. వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించొచ్చిన ప్రజలారా, ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఈ శుభ సందర్భాన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా, పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయంలో కాల్పులే జరిగినాయి. చాలా మంది ఎట్టి పరిస్థితి పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ